ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముంగిళ్ళు. దిస్ ఈజ్ పుష్ప నాయుడు. ఈరోజు మనం చేసుకోబోతున్నామండి వినాయకుడికి చాలా 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 ఇష్టమైన పప్పు ఉండ్రాలు. మేమైతే ఇలా చేస్తాం, పప్పు బెల్లం ఉండ్రాలండి. వినాయకుడికి చాలా ఇష్టం, నాకైతే ఇంకా ఇంకా ఇష్టం అండి. చూసేద్దామా? ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోవాలి. పాలు మాత్రం పచ్చిపాలు అయి ఉండాలండి. గ్లాస్ అండి, హాఫ్ షుగర్ తీసుకుంటున్నాను. సేమ్ గ్లాస్, కాకపోతే క్వాంటిటీ ఒక్కటే, నేను గ్లాస్ మార్చాను. కల్లుప్పు అండి కొంచెం. పచ్చిపాలు అయితే ఉప్పు వేసినా విరగవండి, అదే మరిగిన పాలు అయితే ఉప్పు వేయంగానే విరిగిపోతాయి. యాలకుల పొడి కొంచెం, అన్నీ వేసాక స్టవ్ మీద పెట్టుకోవటమే. బియ్యం బాగా కడిగి ఆరబెట్టాక మరపట్టించిన పిండి అండి ఇది. నేను ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఈ పిండిని వాటర్ వేసి పలుచగా చేసుకుంటున్నామండి. దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టి స్టవ్ మీద పెట్టాం కదా, ఇది మరిగినాక ఈ లిక్విడ్ని దాంట్లో పోయాలి. చూడండి ఏ స్టేజ్లో అయితే నేను కలిపాక వదిలేస్తున్నానో చూడండి, ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది ఇంకా మరగాలండి. బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ఆ లిక్విడ్ని యాడ్ చేసుకుందాం. నాకు కూడా రావండి, నేను మీతో పాటు నేర్చుకుంటున్నాను. ఈ క్రెడిట్ గోస్ టు అత్తయ్య చేస్తారండి, నాకు చాలా ఇష్టం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సేపు ఆగి మనం యాడ్ చేసేసుకుందామండి ఆ లిక్విడ్ని. యాడ్ చేసేసాక కొంచెం సేపు ఉడకాలండి. ఈ స్టేజ్లో మనం కొంచెం పొడిపిండిని కూడా యాడ్ చేసుకుందామండి. పొడిపిండి ఒక హాఫ్ కప్ అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది.
ఇదే ఉండ్రాల పిండితో ఇంకొక డిష్ కూడా ఉందండి. మనకి వినాయక చవితి అంటే 9 రకాలు పెడతాం కదా, మనకి వర్క్ కూడా తొందరగా అయిపోవాలి అంటే ఇలా సింపుల్గా ఒకదాంతో రెండు వచ్చేటట్టు చేసుకోవాలి. నేను అది కూడా మీకు వీడియో చేసి పెడతామండి. మా అత్తయ్య గారు బాగా చేస్తారు బెల్లం ఉండ్రాలు, మీకు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. చల్లారాక ఉండ్రాలు చిన్న చిన్న సైజుగా చుట్టేసుకోవటమే. ఇప్పుడు మనకి ఉండ్రాల పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఉండ్రాలు వేసుకునే పప్పుని మనం రెడీ చేసుకుందాం. చూసేద్దాం ఒకసారి ప్రాసెస్ ఏంటో. మనం చేసేది పప్పు ఉండ్రాలు కదండి, సో చూద్దాం. గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి, పెసరపప్పు. బాగా కడిగి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేయాలి. యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాలండి. ఈ పప్పు ఉండ్రాలు మాకైతే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి తప్పకుండా. నేనైతే మా సరౌండింగ్స్లో ఎక్కడ నేను ఇలాంటి ఉండ్రాలు చూడలేదండి. అంటే విలేజ్ సైడ్ అంతా ఇలాగే చేస్తారు, బట్ ఇక్కడ విజయవాడలో నేను మా సరౌండింగ్స్లో చెప్తున్నాను, ఎక్కడ ఇలా చూడలేదండి ఉండ్రాలు. అందుకే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట ఈ ఉండ్రాలు అంటే. క్రిస్టల్ సాల్ట్ అండి, ఉప్పు కల్లుప్పు వేసాను, ఉడికిపోయింది పప్పు అయితే. ఇది బెల్లం అండి, నాటు బెల్లం. మా సైడ్ దొరుకుతుంది. సో మాకు బెల్లం, ఇక్కడ బెల్లం అయితే కలర్ వైట్గా అలా ఉంటుంది, కానీ అటు సైడ్ బెల్లం కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. అంతేనండి, బెల్లం కరిగాక ఉండ్రాలు యాడ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అంటే రాని వాళ్ళు కూడా చేయొచ్చు. నేనైతే మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి ఇంతవరకు ట్రై చేయలేదు, ఆవిడే చేస్తూ ఉంటారు. బట్ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. వినాయకుడికి చాలా 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 ఇష్టమైన పప్పు ఉండ్రాలండి, ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, కొబ్బరికూర ఖచ్చితంగా వేయండి, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇంకా ఉండ్రాల్ని యాడ్ చేసేయటమేనండి, పర్ఫెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో. ఇంకా ఉండ్రాలు యాడ్ చేసేస్తే అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ ఉండ్రాలు నాకైతే చెప్తున్నాను కదండి, చాలా 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 ఇష్టం. వినాయకుడికి ఎంత ఇష్టమో నాకైతే తెలియదు, బట్ బాగుంటాయండి. ఎంతలా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు ట్రై చేసి తీరాలి, మీరు టేస్ట్ చేయాలి. విలేజ్ సైడ్ ఫుడ్స్ చాలా బాగుంటాయండి, కాకపోతే కాస్త ఓపిక కావాలి. అంతే అండి, స్టవ్ ఆపేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లెస్ మీ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.